అభిమానులను సేవా మార్గంలో నడిపించిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. స్థానిక జెండా పంచా రోడ్డులో రామినేడి మురళి యువసేన నిర్వహించిన పద్మ విభూషణ్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో మంత్రి పాల్గొని మెగాస్టార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గేష్ మాట్లాడుతూ, నాటి రోజుల్లో సినిమా హీరోలంటే కేవలం థియేటర్లలో కేరింతలు కొట్టడం, విడుదల రోజే పండగ చేసుకోవడం వరకే ఉండేదని, అందుకు భిన్నంగా అభిమానులను సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసిన దేశ చరిత్రలోనే తొలి హీరో చిరంజీవి అని కొనియాడారు. నేత్రదానం, రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాలతో తనదైన ముద్ర వేశారన్నారు. మెగాస్టార్ చిరంజీవి 71వ ఏట కూడా ఎంతో ఉత్సాహంగా యూత్ఫుల్ లుక్లో కనిపిస్తూ తన కొత్త చిత్రం కాకాతో అలరించేందుకు సిద్ధమవ్వడం అభినందనీయమన్నారు. ఈ చిత్రానికి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ఆయన ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు రామినేడి మురళి యువసేనను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు దొండపాటి సత్యంబాబు, అల్లు శేషునారాయణ, కనకాల రాజా, అమీర్ పాషా, బెజవాడ రంగారావు, చాపల చినరాజు, మాలె విజయలక్ష్మి, యజ్జరపు మరడయ్య, రాజా, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సినిమా హీరోలంటే కేవలం వారి అభిమానులు సినిమా విడుదలైనప్పుడు కేరింతలు కొట్టడం, లేకపోతే పండుగలు జరుపుకోవడం లాంటి కార్యక్రమాలు ఆ రోజుల్లో ఉండేవి. అటువంటి వాటికి భిన్నంగా సినిమా హీరోలకు అభిమానులు సమాజ సేవలో పాల్గొనాలని చెప్పినటువంటి మొట్టమొదటి హీరో ఈ దేశ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. నేత్రదానం కానీ, రక్తదానం కానీ, రక్తదానం ముఖ్యంగా చూస్తే బ్లడ్ బ్యాంక్ ఇవాళ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా, ఈ రాష్ట్రంలోనే కాదు, చిరంజీవి గారి అభిమానులు ఎక్కడుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ రికార్డు స్థాయిలో రక్తదానాలు చేసి దాన్ని ఎవరికైతే అవసరంలో ఉందో వారికి అందించినటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం ఒక 2-3 దశాబ్దాల క్రితమే శ్రీ చిరంజీవి గారు ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన తర్వాతే చాలా మంది సేవా కార్యక్రమాలను ప్రారంభించారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇవాళ మీరందరూ కూడా చిరంజీవి గారి యొక్క 71వ పుట్టినరోజు, ఈ పుట్టినరోజు సందర్భంగా మన కాకాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సినిమా పేరు కాకా. ఆ కాకా అనేటువంటి రాజేష్ ఖన్నా గారిని కాకా అనేవారు సినిమా ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీలో. అలాగే కాకా గారు అయినటువంటి మన చిరంజీవి గారు ఆయన ఎంత లేటెస్ట్గా ఉంటున్నారంటే, ఇవాళ ఆ గ్లిమ్స్ ఏదో రిలీజ్ అయ్యింది, ఆ గ్లిమ్స్ చూశాను. గ్లిమ్స్లో ఆయన లేటెస్ట్ కుర్రోళ్ళు వేసుకునే విధంగా ప్యారలల్ ప్యాంట్ వేసుకుని దాంతో గ్లిమ్స్లో కనబడ్డాడు ఆయన. చిరంజీవి గారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక కానిస్టేబుల్ కొడుకుగా సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయి అంచెగా కష్టపడుతూ పైకొచ్చి ఎంతో కష్టంతో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒకే ఒక కమ్యూనిటీ అనుసంధానంలో నడిచేటువంటి సినిమా ఫీల్డ్ని ఛేదించి ముందుకొచ్చి తన నటనతో కానీ, డ్యాన్స్తో కానీ, ఫైట్లతో కానీ శ్రీనివాసరావు గారిని కూడా వేది మీద రాళ్ళు కోరుతున్నా. అదేవిధంగా ఒక కొత్త వరవని తీసుకొచ్చి సినిమాలో ఫైటింగ్లు అంటే ఎలా చూపించాలి, డ్యాన్స్లు అంటే ఎలా చూపించాలి, నటన అంటే ఎలా చూపించాలని కొత్త వరవని తీసుకొచ్చి యువతలో ఉత్తేజం తీసుకొచ్చి అన్ని వర్గాల్ని, అన్ని కులాలని కూడా తను ఆకర్షించి ముందుకెళ్ళి ఒక పద్మ విభూషణ్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి చిరంజీవి గారు రక్తదానం కానీ, నేత్రదానం కానీ ఎంతో మందికి సహాయం చేస్తూ సహాయ కార్యక్రమాలు చెయ్యాలి, ఒక సంపాదనే కాదని సినీ ఫీల్డ్లో ముందుగా ఒక సేవా దృక్పథాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు.